రాష్ట్రం విడిపోయి నవ్యాంధ్ర ఫామ్ అయినప్పటి నుంచి మనం 2 గవర్నమెంట్లు చూసాం. ఒక టీడీపీ, 2 వైసీపీ. ఇప్పుడు ఈ ఇద్దరిలో వైసీపీ వాళ్ళు పేదలకి ఇస్తున్నారని అతి ఎక్కువగా ప్రచారం చేసింది వైసీపీ వాళ్ళు. వాళ్ళ సొంతం కన్నా కూడా టీడీపీ వాళ్ళే. సో ఈ ఇస్తున్నారు అనేది సడన్ గా ఇప్పుడు ఎలక్షన్ టైంలో లాక్కుంటున్నారని ప్రచారం చేస్తే ఎవడు నమ్ముతాడా? సింపుల్. టీడీపీ వాళ్ళు ఎక్కడే ప్రతి దాంట్లో సెల్ఫ్ గోల్ వేసుకోవడమే. మొన్న వాలంటీర్ల విషయంలో అంతే, టిప్పర్ డ్రైవర్లు కామెంట్ చేసిన విషయంలో ప్రతి దాంట్లో ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, దొరికిపోతున్నారు. ఒకటబ్బా, జగన్ నిజంగా భూములు లాక్కునేవాడే అయితే వాళ్ళు ఇంతగా ఏదో ఓదర కొడతా ఉన్నారు కదా. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు ఇస్తాడు? నా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పౌరుడైన ప్రతి ఒక్కరికి కనీసం సెంటు స్థలమన్నా ఉండాలా, షెల్టర్ ఉండాలా, మంచిగా ఇల్లు ఉండాలని చెప్పేసి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చింది కాక నీకు సొంతంగా కట్టుకుంటానంటే కాస్త దానికి డబ్బులు ఇవ్వడం, లేదు నేను కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నానంటే వీళ్ళే కట్టించడం. ఇట్లా 2-3 రకాల ఆప్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలా, సొంతగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు బతకాలనే తాపత్రయం, తపనతో 40-45 ఏళ్ళుగా చంద్రబాబు రాజకీయంలో ఉన్నాడు కదా. ఎందుకు చేయలేకపోయినాడు? వాళ్ళ జగన్ ఎందుకు వితిన్ 5 years లో ఇదంతా చేసి చూపించగలుగుతున్నాడు? అలాగే అసైన్మెంట్ భూములని, లంక భూములు, అనాది భూములని తరతరాలుగా వాళ్ళ భూముల మీద ఉండుంటారు. అంత మాత్రమే వాళ్ళ అయిపో ఎప్పుడు ఎవడొచ్చి బిక్కుంటాడను బిక్కుమంటా ఉంటారు. ఏ అధికారి వచ్చి ఇది నాదంటాడు, లేదంటే రౌడీను రాజకీయ నాయకుడు ఇట్లా. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వాళ్ళకి కొందరు పాపం ఏ పథకాలు కూడా రావు ఆ భూములకు సంబంధించి. ఇప్పుడు పేరుకి అక్కడ పంట వేసుకుంటుంటారు, కానీ వాళ్ళకి రైతు భరోసా రాకపోతా ఉండొచ్చు, ఇంకా ఇతరత్ర అవి కూడా. సో ఇట్లాంటివన్నీ ఎంతో కాలంగా మీరు ఈ భూముల మీద ఉన్నారు కదా, ఇంకా మీవే మీ దగ్గరికి వచ్చి ఎవరు కదిలేరు, హ్యాపీగా ఉండండి మీరని. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈవెన్ ఓసీలు కూడా ఉంటారు అందులో. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇది వాటి నుంచి మీదే అని కొన్ని లక్షల ఎకరాల భూముల్ని ₹1 తీసుకోకుండా, ₹1 రిజిస్ట్రేషన్స్ కూడా ఫ్రీగా చేసి వాళ్ళ పేర్ల మీద ఎందుకు రాస్తారు? జగన్ అలా ఎందుకు చేస్తాడు? నిజంగా భూములు దొబ్బేవాడైతే మీరు వాళ్ళ నుంచి హ్యాపీగా వాటిని అమ్ముకోవచ్చు, మీ ఇష్టం. వాటిని పెట్టి లోన్ తెచ్చుకుంటారో ఇంకేదైనా దాంట్లో ఎంఎస్ఎంఈ వ్యాపారాలు చేసుకుంటారో అది మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళకి ఆ హక్కులు ఎందుకు రాస్తాడు? నిజంగా భూదొంగ ఎవడు? చంద్రబాబు నాయుడు కాదా? ఇంటింటికో జాబ్ ఇస్తా, లేదంటే ఏం చెప్పాడు, రుణమాఫీ చేస్తా, నిరుద్యోగ భృతి ఇస్తాను, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను, ఏదో బీసీ సప్లైన్లు ఇస్తాను, ఇలా ఈ రకంగా ఇవన్నీ చేస్తానని చెప్పేసి తీరా వచ్చిన తర్వాత రాజధాని పేరుతో సింగపూర్ చేస్తా, అరిచేతులు ఆకాశం చూపిస్తా, ఇట్లాంటి బురిడి మాటలన్నీ చెప్తా ఆ 4-5 ఏళ్ళు అమరావతిలో పడి విచ్చలవిడిగా అసలుకి ఎంత క్రూయల్ గా అంటే, ఇదిగో రాజధాని వచ్చేస్తుంది ఇక్కడికి, ఇవాళ మీ భూమి మాకు ఇచ్చేసారంటే కనీసం 10-20 లక్షలు వస్తాయి, అదే రేపు గవర్నమెంట్ వస్తే అసలు ఊరకే తీసేసుకుంటుందని ఒక భయాందోళన వాతావరణాన్ని సృష్టించి టార్గెటెడ్ గా అది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల్ని ఆ రాజధాని ఏరియాలో ఉండకుండా బయటికి వెళ్ళగొట్టి వాళ్ళ దగ్గర ల్యాండ్స్ అన్ని తీసుకున్న తర్వాత అదే ల్యాండ్స్ తోటి, అదే భూమితోటి ప్లాట్స్ వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా 100,000 కోట్లు బిజినెస్ చేసుకుంది టీడీపీ వాళ్ళు కాదా? ఇవాళ కేసులు ఎదుర్కొంటా జైళ్లలో మగ్గి నా కన్ను బాగలేదు, సొక్కలం వచ్చింది, అది అని చెప్పేసి బయట తిరుగుతుంది చంద్రబాబు కాదా? మాజీ టీడీపీ మంత్రి నారాయణ ఈ కేసులు ఎదుర్కోవట్లేదా? లోకేష్ నాయుడు ఎదుర్కోవట్లేదా? అసలు వాళ్ళు ఎందుకు ఓడిపోయి 2019లో ఎందుకు కాదా? ఎక్కడ దాకా ఎందుకబ్బా? ఇప్పుడు ఏదైతే వీళ్ళు కొత్త చట్టం తీసుకొచ్చేసి భూములు లాక్కోబోతారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు, అసలు ఆ చట్టమే అమలు చేయట్లేదని చెప్పేసి జస్ట్ ఫ్యూ మూమెంట్స్ బిఫోర్ వైసీపీ మినిస్టర్, అదే ధర్మాన గారి ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ సంబంధించిన మినిస్టర్ గారు, ఆయనే క్లారిటీ ఇచ్చారు కదా, మేము అమలు చేయబోట్లేదు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో అంతా మంచిగా జరిగిన తర్వాతే, జనాలందరూ ఓకే అన్న తర్వాతే అప్పుడే దాని గురించి ఆలోచిస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు. దాని గురించి చర్చ ఏంటి? అసలు వాస్తవంగా ఇప్పుడు మన జనాలు మాట్లాడుకోవాల్సింది ఏంది? నవ్యాంధ్ర కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత 2 ప్రభుత్వాలను చూసాం, టీడీపీ, వైసీపీ. చెప్పినట్టుగా ఎవరు చేశారు? దొంగ హామీలు ఎవరు ఇస్తున్నారు? ఎవరు నిజంగా భూములు దొబ్బారు? ఎవరు కేసులు ఎదుర్కొంటున్నారు? దట్స్ ఆల్.